భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు 36వ ప్రసంగం చేయబోతున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవటం వలన మన జీవితంలో ఈ యొక్క ఏమంటారు టెన్షన్, స్ట్రెస్, ప్రెషరు అని ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్నారు చూసారా, అది సమూలంగా మాయమైపోతుంది. ఎందుకంటే ఈ రోజున సర్వ సమస్యలకి కూడా అనారోగ్య సమస్యలనండి, ఇతరత్ర సమస్యలనండి, ఏంటంటే ఈ టెన్షన్ మూల కారణం. ఎవ్వరు కూడా ఈ టెన్షన్ నుండి తప్పించుకోలేకపోతున్నారు. దీనికి ఏకైక కారణం ఏంటంటే దైవాసుర సంపద విభాగ యోగంలో చెప్పినట్టుగా మనము అసుర సంస్కారాలని అడాప్ట్ చేసుకుని దైవీ సంస్కారాలను విడిచిపెట్టాం. భగవద్గీత యొక్క మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఒరిజినల్ స్వరూపంలో ఆత్మ. అర్థమైందండి? ఆత్మ అనుభవం చేసుకోగలిగితే మిగతావన్నీ సాల్వ్ అయిపోతాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా మనం ఆత్మని చూస్తాం. ప్రతి ఒక్కరిలో ఆత్మని చూస్తాము అంటే ఏంటి? వారిలో ఉన్న దివ్య గుణాలనే చూస్తాం. అర్థమైందండి? ఎవరిలో కూడా అవగుణాలు చూడవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అవగుణాలు ఉన్నాయి. మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నామండి, వీరిలో ఈ గుణం అవగుణం ఉందండి, వీరిలో ఈ అవగుణం ఉందని మనం పాయింట్అవుట్ చేస్తే అధికారం మనకి ఎప్పుడు వస్తుంది? మనము 100% అక్యురేట్ గా ఉన్నట్లయితే. ఆ విధంగా ఎవరు లేరు కదండి ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వికారి గుణముతోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. సో భగవంతుణ్ణి మనం ప్రాప్తి చేసుకోవాలి అంటే బేసిక్ గా ఈ యొక్క ప్రాథమిక లేక మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏదైతే తిరుగులేని సిద్ధాంతము, తిరస్కరించలేని సిద్ధాంతం ఏంటి? ప్రతి ఒక్కరు తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మ. సో ఒక శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. 6వ అధ్యాయంలోని 9వ శ్లోకం ఇదివరకు చర్చించుకున్నాము. మరొక్కసారి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఫౌండేషన్ ని పెంచుతుంది. ఎప్పుడైతే మన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఆ బిల్డింగ్ ఎంత చక్కగా నిలబడుతోందో అదేవిధంగా మన యొక్క ఫౌండేషన్ బాగుంటే మనము ఈ యొక్క ధారణ ఏదైతే ఉందో జీవితంలో ఈ విషయాలన్నీ కూడా, ఈ గుణాలు, శక్తులు జీవితంలో ఏ విధంగా ధారణ చెయ్యాలో పరమాత్మ యొక్క భగవంతుడు గీత ద్వారా తెలియజేస్తున్నారో అవన్నీ మన జీవితంలో ధరించగలుగుతాం. ఎప్పుడైతే గుణాలు మనలో వస్తాయి, అవగుణాలు పోతాయండి. వెలుగు నింపుకుంటే చీకటి పోతుంది, చీకటి అనుకుంటే చీకటి పోదండి. ఒక్కసారి ఆ యొక్క ట్యూబ్ లైట్ స్విచ్ ఆన్ చేసామనుకోండి, చీకటి పోతుంది. ఈ రోజున మనలో విషయ వికారాలు పోవలేకపోవడానికి ఏమిటంటే మనలో ఆత్మ అనుభవం, మనం ఆత్మ అనుభవం చేసుకోలేకపోవడము. రెండో విషయము, ఆత్మ అనుభవం చేసుకోలేకపోవడం వలన ఆత్మలో భగవంతుడు పదిలపరిచిన దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము అనుభూతిలోకి తీసుకొని రాలేకపోతున్నాము. ఒకసారి చూడండి 6వ అధ్యాయంలోని 9వ శ్లోకం రాసుకో. ఈ విశ్వములో ఉన్న 850 కోట్ల మంది 9 విభాగాలుగా 9 గ్రూప్స్ గా భగవంతుడు డివైడ్ చేయడం జరిగింది. ఈ శ్లోకం ఆ విధంగా ఉంటుందన్నమాట. అందరి పట్ల సమాన భావం ఉండాలండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి డైరెక్షన్ భగవంతుడి యొక్క జ్ఞానం. సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఆఖరి పంక్తి ఏంటండి? సమబుద్ధి. అప్పుడు నువ్వు విశేష ఆత్మ భగవంతుడి యొక్క హృదయంలో కూర్చుంటావు అనమాట. భగవంతుడు ఈ యొక్క బుద్ధి, మనసు, బుద్ధి నిండా, ఆత్మ నిండా గుణాలు నింపేస్తాడు, శక్తులు నింపేస్తాడు. నీ జీవితాన్ని నా కంట్రోల్లోకి తీసుకుంటాను, నీవు నా యొక్క సొంత బిడ్డవి, సవతి బిడ్డవి కాదు, సొంత బిడ్డవి, అసలైన బిడ్డవి, నా మాట నువ్వు వింటున్నావో. ఎవరైతే వింటున్నారో, ఇంట్లో భౌతిక లౌకిక ప్రపంచంలో కూడా 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరో ఒకరిద్దరు తల్లి తండ్రి మాట వింటుంటే వాళ్ళని ఎక్కువగా ఆ తల్లి తండ్రి ఎంకరేజ్ చేస్తారు, ముందుకు తీసుకుని వెళ్తారు. వినని వాళ్ళని ఏంటంటారు? వదిలేస్తారు.
ఎంతో ట్రై చేస్తారు, అయినా పట్టించుకోకుండా ఉంటే, రాంగ్ డైరెక్షన్లో పోతుంటే, వీళ్ళు లాభం లేదురా బాబు, ఎందుకురా నా కొడుకు పుట్టావు, చెడబుట్టావు, ఇలాంటి మాట్లాడారు. అదేవిధంగా భగవంతుడి మాటలని నిర్లక్ష్య ధోరణిలో మనం విడిచిపెడితే భగవంతుడు కూడా విడిచిపెట్టేస్తాడు. ఆయనకి 850 కోట్ల మంది ఉన్నారు పిల్లలు. అందులో ఎంతమంది? ఒక 33 కోట్ల మంది కావాలి ఆయనకి సత్యత్రేతాయుగాలు రావడానికి. వాళ్ళని ఖచ్చితంగా తయారు చేసుకుంటాడు. ఎంత పర్సెంటేజ్ చూసారా? ఎక్కడ 850 కోట్లు, 900 కోట్లు, ఎక్కడ 33 కోట్లు. 3 కోట్లే సత్యయుగంలోకి వస్తారు. 1,000,000 దేవతలు ఒక్కటైనారు అంటే ఇదే అనమాట భావన. 1,000,000 ఏకాదశి అంటారు. అంటే ఒకటే దశలో ప్రయాణం చేస్తారు 3 కోట్లు. తర్వాత త్రేతాయుగంలో 30 కోట్ల మంది వస్తారు. అందుకని మన శాస్త్రాల్లో కూడా 33 కోట్ల యొక్క ఈ విధంగా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈ 9 లక్షణాలు ఏంటో అర్థం చేసుకుందామండి. సుహృత్ అన్నాడు, అంటే వెల్ విషర్స్. వెల్ విషర్స్ అంటే మనం బాగోగులు చూసేవాళ్ళు, మనల్ని మంచిగా ఉండాలని ఆశీర్వదించేవాళ్ళు, పెద్దలు, బంధువులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన మంచిని కోరేవారు అనమాట. వెల్ విషర్స్. మిత్ర అంటే ఫ్రెండ్స్. ఇందులో అర్థంగానే ఉందండి, ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరి పట్ల సమాన భావంతో ఉండాలంటే వెల్ విషర్స్ పట్ల ఖచ్చితంగా ఉంటాము, మిత్రుల పట్ల ఖచ్చితంగా ఉంటాము. హరి అన్నాడు, హరి అంటే శత్రువు. ఇక్కడ వచ్చిందనమాట తిరకాసు. శత్రువుల పట్ల కూడా నీకు శుభభావన ఉంది, నీకు నెగిటివ్ భావన ఉండకూడదు. వారి పట్ల వారు శత్రువులు అయితే నువ్వు శత్రుత్వ భావన ప్రదర్శించకూడదు. సమదృష్టి ఉండాలి. ఇది చాలా కఠినమైనదండి. ఎప్పుడు కఠినమైనది? మనం దేహభ్రాంతిలో ఉంటే కఠినమైనది. అది ఆత్మచింతనలో ఉన్నాం అనుకోండి, మనని మనం ఎప్పుడైతే గౌరవించుకుంటామో ఇతరులను కూడా మనము గౌరవించడం చాలా సులభం అవుతుంది. ఈ రోజున మనం మనకి మనం గౌరవించుకోవడం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నాం కానీ ఆత్మగౌరవం ఎక్కడ చేస్తున్నామండి? ఆత్మ గౌరవం అంటే ఏంటి? ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకొని ఆత్మలో ఉన్న గుణాలని మనం జీవితంలో అనుభవం చేయటము. ఆత్మ యొక్క గుణాలు, శక్తులు అనుభవం చేస్తే అవన్నీ ఏమవుతాయి? మన మనసు, బుద్ధి, ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు నేను ఏమి చూడాలనుకుంటే అదే చూస్తాను, ఏం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడతాను, ఏది వినాలనుకుంటే అదే వింటాను, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే వెళతాను, ఏ పని చేయాలంటే అదే పని చేస్తాను. అర్థమైందండి? సుహృం మిత్రారి, మిత్ర అరి అయిపోయింది కదండి. ఉదాసీనం అంటే ఇండిఫరెంట్ అంటారు చూసారా, అంతే, ఏం పట్టింపు లేనట్టుగా ఉంటారు, ఏం చెప్పినా వినరు. అటువంటి వాళ్ళ ఏంటి విసుక్కోకూడదండి. ఏమిటండి ఇన్నిసార్లు చెప్తుంటే కూడా వినరేంటండి, ఏంటి అలా ఉన్నారేంటి, ఏదో ఉన్నారు, ఉదాసీనంగా ఉన్నారు అంటాం కదా. సో ఉదాసీన వైఖరి ఉన్నటువంటి మనుషులు కూడా ఈ భూమండలంపై ఉన్నారు. మనకి ఎక్కడైనా తారసపడ్డారనుకోండి, వాళ్ళ పట్ల కూడా మనం చీదరించుకోకూడదు. వాళ్ళ పట్ల కూడా శుభభావన, సమభావన, సమదృష్టి ఉండాలి. ఉదాసీన మధ్యస్థ అన్నాడు చూసారా. మధ్యస్థ అంటే ఏంటంటే గోడ మీద పిల్లి అంటారు చూసారా, అక్కడ సపోర్ట్ చేస్తారు, ఇక్కడ సపోర్ట్ చేస్తారు, అది కావాలి, ఇది కావాలి. ఆ విధంగా ఉన్నా కూడా మనం వాళ్ళ పట్ల ద్వేష భావం ఉండకూడదు. దాన్ని న్యూట్రల్ అన్నమాట. పట్టించుకోకపోవచ్చు కూడా, అటు పట్టించుకోకపోవచ్చు, ఇటు పట్టించుకోకపోవచ్చు, న్యూట్రల్. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అర్థం. అటువంటి వాళ్ళ పట్ల కూడా మనము సమదృష్టితో ఉండాలి. మధ్యస్థ. ద్వేష్య అన్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ద్వేషించే వాళ్ళని కూడా, వాళ్ళ పట్ల కూడా మనం మంచిగా ఉండాలి. వాళ్ళు ద్వేషిస్తున్నారంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి భగవంతుడి గురించి తెలియదు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే తెలియదు, ఆత్మానుభవం చేసుకోలేదు, రావణాసురుడి యొక్క చెరలో బంధింపబడి ఉన్నారు, విషయ వికారాల వలయంలో ఉన్నారు, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, అందుకని వాళ్ళు ద్వేషిస్తున్నారు. నీవు కూడా, మనం కూడా ద్వేషించామనుకోండి, వాళ్ళు ద్వేషించే నువ్వు కూడా ద్వేషిస్తే వాళ్ళకి నీకు తేడా ఏముంది? భగవంతుడి ప్రాప్తి పొందిన వారికి, భగవంతుడి ప్రాప్తి పొందని వారికి ఏమి తేడా లేదా? అలాంటప్పుడు భగవంతుడు దేనికండి? దివ్య గుణాలు దేనికి? దివ్య శక్తులు దేనికి? అందుకనే ద్వేష్య అంటే హేటర్, వన్ హూ హేట్స్. ఇటువంటి వాళ్ళ పట్ల కూడా మనకు వస్తుందండి. ఆత్మ అనుభవంలోకి వచ్చేంత వరకు మనకి ఇవన్నీ రావు. ఒకసారి ఆత్మానుభవం చేసుకుంటే, ఆత్మ యొక్క ప్రాప్తి అనుభూతి చేసుకుంటే, అప్పుడు ఆ గుణాలు, శక్తులు భగవంతుడు నింపాడు. 26 దివ్య గుణాలన్నీ 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు మీరు చదవండి. 26 దివ్య గుణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు అనుభవంలోకి వస్తాయి. ఎప్పుడైతే మనం నిండుగా ఉంటాం చూసారా, నిండు కొండ తొణకొదు అంటారు చూసారా, స్థిరంగా ఉంటాం,
ఖాళీగా ఉంటే మనం చిన్న చిన్న వాటికి కూడా బాధపడుతూ ఉంటాం. రియాక్షన్ కూడా చాలా వైలెంట్ గా ఉంటుంది. వాడు ఏరా అంటే మనం కూడా గట్టిగా అంటాం, తిడతాం. ఆ విధంగా ఇట్లా ఇట్లా మారుకుంటూ చివరికి కొట్టుకోవడం, చంపుకోవడం వరకు వెళ్తుంది. ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుష్వ, బంధువుల పట్ల ఖచ్చితంగానే బాగానే ఉంటాం కదండి, బంధువులు కదా. అందుకని వెల్ విషర్స్ ఏమన్నాడు, మిత్రులు, బంధువులు, వీళ్ళంతా మనకి దానికి మనం న్యాచురల్ గానే ఉంటాం. అందరి పట్ల ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఇలాగా చక్కగా మాట్లాడతాం, మంచి భావన ఉంటుంది వాళ్ళ పట్ల. నెగిటివ్ భావన, వ్యర్థ చింతన ఉండదు. బంధుషు, సాధు అన్నాడు ఇక్కడ. సాధువులు అంటే ఏంటి? సాధువులని ఇక్కడ పదం భగవద్గీతలో ఎక్కడైతే వస్తుందో మీరు రెండుగా అర్థం చేసుకోవాలి. ఒకటి సాధువులు, సెయింట్స్ అంటాం కదా, ఋషులు, మునులు, సాధువులు, సంతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, ఇంకా ఏంటంటారు, జగద్గురువులు. వీళ్ళంతా ఎవరైతే ప్రపంచం మొత్తమే తిరుగుతున్నారో, మంచి విషయాలు బోధిస్తూ ఉన్నారో, వాళ్ళు పవిత్రత అనే గుణాన్ని ధారణ చేసుకుంటూ ఒక చక్కటి జీవితాన్ని అందరికీ అందించాలనేటువంటి ఒక తపనతో వాళ్ళ ఉపన్యాసాల ద్వారా ఎంతో మంది మనుషులను వాళ్ళు ప్రభావితం చేస్తూ సన్మార్గంలో పెట్టడానికి కారణమవుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మనము గౌరవించాలి. ఇంకోటి సాధువులు అంటే ఇంకొక అర్థం ఏంటంటే మంచి కర్మలు చేసేవాళ్ళు, శ్రేష్ఠ కర్మలు చేసేవాళ్ళు, దివ్య గుణాలు ధారణ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ పట్ల కూడా మనము మర్యాదపూర్వకంగా చక్కగా గౌరవభావంతో సాధు స్వపిచ పాపేషు అన్నారు. ఇది చాలా డేంజర్ అండి. అంటే పాపాత్మలని కూడా మనము గౌరవించాలి అంటున్నారు. పాపకర్మలు చేసే వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఇది కొంచెం క్లిష్టం కదండి. శత్రువులను గౌరవించమన్నా అది కొంచెం కష్టం. పాపాత్మల్ని కూడా మనం గౌరవించాలి. మిగతా వాళ్ళందరూ మామూలుగానే మనం గౌరవించగలుగుతాం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుస్వపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. అటువంటి వాడు విశేషాత్మలు. విశేషాత్మలు అంటే ఏంటి? భగవంతుడికి చాలా దగ్గర అవుతాం, మనకి బాగా యోగం అవుతుంది అనమాట. అట్లా ద్వేషం లేదు, నడుస్తోంది. మనం చేత పాత్రను పోషిస్తున్నాం, వాళ్ళేదో పాత్రను పోషిస్తున్నారు, వాళ్ళ పాత్ర ఆ విధంగా ఉంది, నా పాత్ర విశిష్టము, నా పాత్ర భగవంతుని తెలుసుకున్న పాత్ర, వాళ్ళ అజ్ఞానంలో ఉన్న పాత్ర, నేను జ్ఞాన స్వరూపంగా ఉన్న పాత్ర. సో ఆ విధంగా నేను నా పాత్రని ఖచ్చితంగా చక్కగా, ఒక హీరో పాత్ర అనమాట. సినిమాలో, నాటకాల్లో హీరో పాత్ర ఎట్లా ఉంటుందండి? చక్కగా అందరికీ సహాయం చేసే విధంగా, ఉద్ధరించే విధంగా, విలువలతో కూడుకున్న విధంగా, ఆ విధంగా ఉంటుంది. మనం కూడా అటువంటి పాత్రని, చిన్న పాత్ర అయినా మంచి పాత్రగా మనం పోషించాలి. అదేవిధంగా 5వ అధ్యాయంలోని 8వ శ్లోకం భగవంతుడు ఎందుకు చెప్తున్నాడంటే, చాలా శ్లోకాలు, సుమారు ఒక 25 శ్లోకాలు ఉంటాయి. అందరినీ గౌరవించు అంటాడు. చూడండి, సమబుద్ధి అంటే మన వాళ్ళు పరాయి వాళ్ళు అన్న భావన తీసేస్తున్నారు. మన వాళ్ళంటే ఖచ్చితంగా మన వాళ్ళండి, మన కులం వాళ్ళండి, మన జాతి వాళ్ళండి, మన అంతా వీళ్ళంతా మన అమెరికాలో ఉంటున్నారు, మా పిల్లలు మీ పిల్లలు, మనంతా కలుసుకుందాం, మన ఫ్రెండ్స్ అయిపోతారు ఇక్కడ. ఎందుకు? ఇక్కడ మన పిల్లలు, మా పిల్లలు, మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఒక ఊళ్ళో ఉన్నారు, కలుసుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ సఖ్యంగా ఉన్నారు కదా. సో వాళ్ళ తల్లిదండ్రులమైనటువంటి మనం ఇక్కడ సఖ్యంగా ఉంటాం. అంటే ఒక స్వార్థ బుద్ధితో మనం కలుస్తున్నాం. ఇదే సఖ్యత మనం వేరే వాళ్ళతో ఉంటామా? ఉండము. అర్థమైందండి. ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఇద్దరితో సఖ్యంగా ఉండండి, కొందరితో కాదు. ఎందుకంటే అందరూ నా పిల్లలే కదా అంటున్నాడు. సర్వే జన సుఖినోభవంతు అంటున్నారుగా. ఇంకేమంటారు, లోకా సంస్థ సుఖినోభవంతు అంటున్నారుగా. ఇంకేమంటారు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం అంటున్నారుగా, వసుదైవ కుటుంబకం అంటున్నారు కదా. ఇవన్నీ నమ్ముతున్నారు కదా, ఈ నినాదాలన్నింటినీ నమ్ముతున్నారు కదా. నమ్మినప్పుడు దాని జీవితంలో ధారణ చేయడానికి అడ్డం ఏమిటి? చాలా ఒక గంభీరమైనటువంటి శ్లోకం అండి 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. భగవంతుని ఒక లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, అందరినీ ఎలా యునైట్ చేస్తున్నాడు? హిందూ ధర్మం అంటే ఈ 4 నినాదాలు చెప్పాను. సర్వేజన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబం, ఇవన్నీ చెప్పాను. అది హిందూ ధర్మం యొక్క నినాదం కదా. సనాతన ధర్మం యొక్క నినాదం అంటే అందరినీ గౌరవించడమే కదా. తప్పు చేసేవాడిని నేను గౌరవించను, మంచివాడిని గౌరవిస్తానంటే గొప్పతనం ఏముందండి? మంచివాడిని ఎలాగైనా గౌరవిస్తాం, దానికోసం స్పెషల్గా భగవంతుడు టీచింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి. బుద్ధినేత్రం తెలుసుకుంటే అన్ని సమయంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంధవిశ్వాసంలో ఏమీ తెలుసుకోలేవు, ఏమి ప్రాప్తి కూడా ఉండదు. కేవలం టెంపరీగా కాస్త మనశ్శాంతి, ఉపశమనం కలిగితే కలగవచ్చు. 5వ అధ్యాయం 18వ శ్లోకంలో ఏమంటున్నాడు తెలుసండి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి శునిచైవశ్వపాకే చ పండిత సమదర్శిన అంటాడు. గంభీరమైనటువంటి అందులో ఉన్న డైరెక్షన్ ఉండి చూడండి.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అన్నాడు. ఇక్కడ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. చాతుర్వర్యం మయా, చాతుర్వర్ణం మయా సృష్టమని భగవద్గీతలో ఒక అధ్యాయంలో ఉంది. అది తర్వాత చర్చించుకోవచ్చు మనం. ఇక్కడ ఏంటి, స్వతహాగానే బ్రాహ్మణులు అనగానే మనం గౌరవ భావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది, వాళ్ళు తెలివైన వాళ్ళుగా ఉంటారు, వాళ్ళు చక్కగా మిగతా వాళ్ళని కూడా ప్రభావితం చేసే విధంగా మాట్లాడతారు. ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం ఏమిటి, క్షత్రియుల యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా వైశ్యుల యొక్క లక్షణాలు ఏంటి, శూద్రుల యొక్క లక్షణాలు ఏంటి, వర్ణాల యొక్క, ఈ వర్ణాలను నేనే క్రియేట్ చేశాను, వీళ్ళ లక్షణాలు ఈ విధంగా ఉంటే వీళ్ళు బ్రాహ్మణులు, ఈ విధంగా ఉంటే వీళ్ళు క్షత్రియులు అని చెప్పారు. మన తర్వాత చర్చించుకోవచ్చు. దాని గురించి కాదు, ఇక్కడ బ్రాహ్మణ అనే పదం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. అర్థమైందండి. విద్యా వినయ సంపన్నే మామూలుగానే బ్రాహ్మణులు అంటేనే గౌరవం ఉంటుంది. వాళ్ళు మందిరాలలో పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తుంటారు, వేద పండితులై ఉంటారు, శాస్త్రజ్ఞానం చాలా అద్భుతంగా పుణికిపుచ్చుకుంటారు. అందరికీ కూడా వాళ్ళు ఆ విధంగా జ్ఞానాన్ని పంచుతూ వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా వాళ్ళు సాగదీస్తున్నారు. ఇక్కడ మామూలు బ్రాహ్మణుడినే నువ్వు గౌరవిస్తావురా నాయనా, అలాంటప్పుడు విద్యావంతుడైన బ్రాహ్మణుడు, ఆయనే మొత్తం 2-3 PhDలు ఉన్నాయనుకోండి, 2-3 PGలు ఉన్నాయనుకోండి, మొత్తం అంత ఒక పారాగ్రాఫ్ డిగ్రీలు చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు, అకాడమిక్ లో చదువుకున్నాడు, ధార్మిక జగత్తులో కూడా బాగా చదువుకున్నాడు. ఏం చేస్తామండి, ఇంకా గౌరవిస్తాం, పాదాభివందనం చేస్తాం, దృష్టి తీసుకుంటాం, తల మీద చేయబెట్టండి గురువు గారు, నన్ను ఆశీర్వదించండి అంటాం. విద్య ఒకటి, విద్య రెండోది వినయ సంపన్నము అంటున్నాడు. వినయం అనేది కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారండి. విద్యా వినయం అంటే, వినయం అనేది ఏంటి, అహంకారానికి వ్యతిరేక పదం. అహంకారం అంటే నేను చాలా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేడు, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ గుడ్ మార్నింగ్ నాకు చెప్పాలి, నేను ఎవరికి చెప్పకూడదు, నేను అందరికంటే చాలా పెద్ద స్థాయిలో నా జీవితాన్ని నేను సాగిస్తూ ఉన్నాను. సో ఇదనమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శుని చైవశ్వపాకీచ పండిత సమద. ఎవరిని పండితుడు అనొచ్చు, ఎవరా పండితుడు అంటే ఎవరు? పండితుడు అంటే ఏదో విధంగా శాస్త్రజ్ఞానం ఉన్నది, లేకుండా ఉంటే ఏదో అకాడమిక్ డిగ్రీస్ ఉన్నాయి, అది అనటం లేదు భగవంతుడు. భగవంతుడు పండితుడి యొక్క నిర్వచనాన్ని ఇచ్చాడు, డెఫినేషన్ ఇచ్చాడు, దాని పరిభాష అంటారు చూసారు హిందీలో, ఆ విధంగా చెప్తున్నాడు. ఎవరు పండితులు అంటే, భగవంతుని దృష్టిలో ఎవరు పండితులు అంటే, ఎవరైతే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి పట్ల గౌరవ భావాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు చూపిస్తారో, నమస్కారం అండి గురువుగారు అని ఆ గౌరవాన్ని ప్రదర్శిస్తారో, అదే గౌరవాన్ని శునక మాంసము తినే చండాలుడు ఎదురు పడితే కూడా నువ్వు చూపించాలి. అప్పుడే నీవు శుని చైవశ్వపాకేచ. శునకం అంటే అది 3rd గ్రేడ్ యానిమల్ అండి. అదేవిధంగా ఏనుగు అంటే అది 1st గ్రేడ్ యానిమల్ కింద. ఆ విధంగా సాత్విక జంతువు, రాజసిక జంతువు, తామసిక జంతువు, ఆ విధంగా చెప్పి నీవు హైయెస్ట్ కేటగిరీ మనుషులలో బ్రాహ్మణులు, వర్ణములో బ్రాహ్మణులు, వాళ్ళకి నీవు ఎంత గౌరవిస్తావో, విద్యావంతుడైన వినయవంతుడైన బ్రాహ్మణుడికి ఎంత గౌరవిస్తావో, అదేవిధంగా ఈ శునక మాంసం తినే చండాలుడు కూడా, చండాలుడు అంటే శూద్రుడు, వారి పట్ల కూడా, అంటే ఈ శూద్రుడు బ్రాహ్మణుడు అనేది ఆత్మజ్ఞానికి ఏం కనబడదండి. అందరినీ కూడా భగవంతుని సంతానము, అందరూ తోటి నా సోదరాత్మలు, వారి కర్మ బాగులేక నా ఇంట్లో డ్రైవర్గా వచ్చాడు, వారి కర్మ బాగులేక రోడ్డు మీద అడుక్కుంటున్నాడు, అంతేగాని ఒరే ఒసే ఏరా పూరా అనే మాటలు మనం, ఎందుకంటే ఆత్మపరంగా పరమాత్మ సంతానము. భలేవాడు పరమాత్మని గుర్తించలేదు, నేను పరమాత్మని గుర్తించాను. ప్రతి ఒక్క మనిషిలో పరమాత్మ యొక్క సత్య అనుభవం చేసే ఒక ఆత్మస్వరూపం ఉన్నది, క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం ఉన్నది. కాబట్టి నేను ఆ యొక్క విషయాన్ని, జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని నా యొక్క నడవడికని నేను మార్చుకోవాలి. ఈ 2 శ్లోకాలు, ఇంకా అనేకమైన శ్లోకాలు, ఇంకా కొన్ని శ్లోకాలు కూడా మీకు రాబోయే విషయంలో మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇప్పుడు మీకు భగవంతుడిని ప్రాప్తి చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి మరొక మూల సూత్రాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, ఇప్పుడు కొంచెము డీటెయిల్డ్గా చర్చించుకుందాం. మీకు ఒక చిత్రం మీ ముందు చూపిస్తాను.
ఇది మనము చర్చించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ చిత్రం అండి, ఈ చిత్రం 13వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో 13వ అధ్యాయంలో 34 కానీ 35 కానీ కొన్ని పుస్తకాల్లో 35 ఉంటాయి, అప్పుడు 35 అవుతుంది. కొన్ని పుస్తకాల్లో 34 ఉంటాయి. మొదటి శ్లోకం అర్జున వాచ, అది కొన్ని పుస్తకాల్లో తొలగించారు. 700 శ్లోకాలు రౌండ్ ఫిగర్ గా చేసుకోవడానికి అనుకుంటాను. ఓకే, ఆఖరి శ్లోకం అనుకోండి, 13వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఇది చాలా ముఖ్యం. అంటే భగవంతుడు ఒక ఫార్ములాని ఇచ్చేస్తున్నాడు మనకి. గత ఎపిసోడ్ లో కూడా ఒక ఫార్ములాని మనం చర్చించుకున్నాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మరొక ఫార్ములా ఏంటంటే, ఎవరైతే, అక్కడ యహ అన్నాడు, అర్థమైందండి. ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు. ఏ అంటే ఏంటి? యహ. యహ అంటే ఎవరైతే. ఎవరైతే అంటే అర్థం ఏంటి? 850 కోట్ల మనుషులలో ఎవరైతే, అర్థమైందండి. ఏ విదుర్యాంతి అంటే తెలుసుకుంటాడో, తే అంటే వాడు, పరం అంటే పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, భగవంతుడు ఒకటే కదా, ఇక సంశయం లేదు. మీరు బియ్యం అంటే మీరు బియ్యం అంటారు, ఒకరు చావలు అంటారు, ఒకరు ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఒకరు నీరంటే మనం నీరంటే తెలుగు వాళ్ళు, ఇంకొకరు వాటర్ అంటారు, ఇంకొకరు నీరు అంటారు, లేకపోతే ఇంకొకరు తన్నీరు అంటారు. ఏదైనా కానివ్వండి, ఏమైంది? ఆ నీరు నీరే కదా, అదేం మాటలు. అలాగా భగవంతుడు ఒక్కడే అన్నది మన నరాల్లో, రక్తపు కణాల్లో చేరుకుంటే భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు మీరు ఏ భావనతో పిలుచుకున్నా కూడా కరెక్ట్ గా ఆ యొక్క సత్యమైన స్వరూపాన్ని, సంపూర్ణ పరిచయాన్ని మనం తెలుసుకొని మనం ఆరాధించామనుకోండి, కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అవ్వడం ముఖ్యం. అర్థమైంది? ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరైతే ఈ యొక్క భేదాన్ని తెలుసుకుంటారో, క్షేత్రజ్ఞుడి యొక్క భేదాన్ని తెలుసుకుంటారో, వాళ్ళు నా యొక్క ఉనికిని ప్రాప్తి చేసుకుంటారు. భగవంతుడు అబద్ధం ఆటండి, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ట్రూత్ అంటాం కదా, భగవంతుడు సత్యము, భగవంతుడు ఇంకేమంటాం? భగవంతుడు పరమ సత్యము అంటాం. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటాం. భగవాన్ పరం సత్య హై అంటాం. సత్యం శివం సుందరం అంటాం. ఈ సత్యమేవ జయతే అంటాం. అర్థమైందండి? సత్యకి నావ్ హిలేగా డులేగా లేకిన్ డుబేగా నహి అంటాడు. అంటే సత్య మార్గములో నడిచేవాడు, వాడి పడవంట తూగుతుంది అంట, కానీ మునగదంట. గుర్తుపెట్టుకోండి భగవంతుడు మహావాక్యాలు. సత్యకి నావ్ హిలేగా డులేగా లేకిన్ డుబేగా నహి. అంటే సత్యంలో ఉన్నవాడికి చిన్న చిన్న కష్టాలు ఏమైనా ఎదురవచ్చు, కానీ వాడు అంతిమ విజయము సత్యము మార్గంలో నడిచేవాడిదే అంతిమ విజయం. సినిమాలో చూసారా, హీరో ఎప్పుడు మంచి ప్రిన్సిపుల్ గా ఉంటాడు, సత్య మార్గం నడుస్తాడు. ఎన్నో కష్టాలు వస్తాయి, వీళ్ళని వచ్చి చావగొడతాడు, ఎన్నెన్నో కష్టాలను కలిగిస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది? 2:30 2:30 గంటల సినిమా చివరిలో ఆయన ఆ విధంగా విజయాన్ని పొందుతాడు. అంతిమ విజయం ఏంటి? సత్యము మార్గంలో నడిచిన వాడికి. ఈ అబద్ధాల మార్గంలో నడిచేవాడి అసతోమ సద్గమే అనుకుంటూనే జీవితాన్ని చాలించేస్తాడు. చెప్తాడు, నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గం బోధిస్తుంటే వినడు, బోధిస్తుంటే రిజెక్ట్ చేస్తాడు, తేలికగా తీసుకుంటాడు, విస్మరిస్తాడు. చివరికి కష్టాలు వచ్చిన ఏ భగవంతుడా అంటాడు. భగవంతుడు ఏమంటాడు? నేను చెప్పానయ్యా, నా మాట ఎక్కడున్నావు నువ్వు? నా మాట విన్నట్లయితే నీకు ఒక మంచి మార్గం దొరికేది, నీ జీవితం బాగుపడేది. ఒకసారి శ్లోకాన్ని జాగ్రత్త మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష. ఇక్కడ కూడా ఇంతకుముందు ఒక శ్లోకంలో మనం దివ్య చక్షు అనుకున్నాం, అది 3వ నేత్రం. ఇక్కడ జ్ఞాన చక్షు అంటే జ్ఞాన నేత్రము, అది కూడా 3వ నేత్రం. అంటే 3 నేత్రాలు ఉంటాయండి, ప్రతి ఒక్కరికి 3 నేత్రాలు. 2 నేత్రాలు భౌతిక ప్రపంచాన్ని చూడటానికి, ఒక నేత్రము ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూడటానికి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరుంటారు? ఆత్మ ఉంటుంది, ఆత్మల తండ్రి పరమాత్మ ఉంటాడు. తర్వాత ఈ సృష్టి చక్రంలో ఆత్మలు పరమాత్మలు ఎలా తిరుగుతారు? ఈ 3 యొక్క జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. అందువలన ఇక్కడ ఏమన్నాడు? జ్ఞాన నేత్రము తెరుచుకోవడము ద్వారా అవేకనింగ్ ఆఫ్ ద థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్, ద నాలెడ్జ్ ఐ అంటారు. జ్ఞాన నేత్రం తెరుచుకుంటే అప్పుడు ఏమిటి? శరీరము వేరు, శరీరాన్ని నడిపించే సారథి వేరు. శరీరము పొలము, ఇది పొలం యొక్క యజమాని. ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు. ఇంగ్లీష్ పుస్తకాలు ఏముంటుందండి? ఇది ఫీల్డ్ అంటాడు, ఇది నోయర్ ఆఫ్ ద ఫీల్డ్ అంటాడు, ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద ఫీల్డ్ అంటాడు.
ఇది ఫీల్డ్, ఇది నోయర్ ఆఫ్ ద ఫీల్డ్. క్షేత్రజ్ఞయోరేవం అంతరం. అంతరం అంటే డిఫరెన్స్. ఈ రెండింటి యొక్క భేదం ఏమిటి, తేడా ఏమిటి? రెండు ఒకటి కాదు. 22 కింద మనం 24 గంటలు గడిపేస్తున్నాం. నేను శరీరం అంటూ వడిపేసి ఎక్కడ చనిపోయినప్పుడు ఆత్మ అంటున్నాం. అది కాదు. ఆత్మ వేరు, ఆత్మ యజమాని. ఈ శరీరం బంట్రోతు. యజమాని చెప్పిన మాట బంట్రోతు వినాలా, బంట్రోతు చెప్పిన మాట యజమాని వినాలా? అర్థం చేసుకోండి కాస్త. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరైతే అన్నాడు క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి మధ్య భేదాన్ని ఏ విధంగా తెలుసుకుంటాడు? జ్ఞాననేత్రము ద్వారా తెలుసుకుంటాడు. భూత ప్రకృతి మోక్షం చ అన్నాడు. అక్కడ అండర్లైన్ చేసుకోండి. భూత ప్రకృతి మోక్షం. ఈ ప్రకృతి అంటే మనం విస్తృతంగా చర్చించుకున్నాం. ప్రకృతి అంటే ఏంటి? శరీరము, మనస్సు, బుద్ధి, సంస్కారాలు, అదేవిధంగా 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కలిసి 23 ఎలిమెంట్స్ కి ఆ యొక్క ఆత్మ యజమాని. ఇవన్నీ కూడా అందుకనే నా మనసు బాగోలేదంటాం. మనసు కూడా నాది, నా బుద్ధి పనిచేయట్లేదు అంటాం. ఏమండి, సంస్కారాలు బాగోలేవండి, సంస్కారాలు కొంచెం బాగు చేసుకోవడానికి మెడిటేషన్ చేస్తున్నానండి అంటారు. సో ఇవన్నీ నాది అంటాం. నా కంట్లో నలుసు, నా నడుము నొప్పి, నా కళ్ళు నొప్పి, నా మోకాళ్ళు నొప్పి, నా గుండెకి బైపాస్. ఇవన్నీ అంటే ప్రాక్టికల్లోకి రావాలి మనం. ఇంకా మనము ఈ తత్వజ్ఞానం అంటే ఏంటి? డైరెక్ట్ గా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అనమాట. నేనే అర్జునుడిని, ఇదే కురుక్షేత్రం. క్షేత్రం అంటే ఏంటి? అక్కడ 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ అన్నాడు. ఆ యొక్క దాన్ని డివైడ్ చేసి ఒక యోగం అన్నాడు. ఇది క్షేత్రము. కురుక్షేత్రం అంటే ఏంటి? కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం. కురు అంటే కర్మ, కురు అంటే కరు. హిందీలో కరు అంటే పని చేయండి అన్నాడు. పని చేయండి అంటే కర్మ. ఇది కర్మక్షేత్రం అనమాట. ఈ కర్మక్షేత్రంలో నేను శ్రేష్ఠ కర్మ చేయొచ్చు, భ్రష్ట కర్మ చేయొచ్చు, చెత్తకర్మ చేయొచ్చు, పాపాలతో కూడిన విషయ వికారాల వలయంలో కూర్చొని కామ, క్రోధ, లోభము, అహంకారాలు దాంతో ఉన్నటువంటి కర్మలు చేయొచ్చు, లోభగుణంతో చేయొచ్చు, అందరినీ మోసం చేసే కర్మలు చేయొచ్చు. లేకుండా ఉంటే ఎవరిని మోసం చేయకుండా నిస్వార్థంగా తోటి సోదరుడు, ఆయన కూడా ఆత్మస్వరూపుడు, ఆయన కూడా పరమాత్మ సంతానమే. మేమిద్దరం కూడా భాయి సోదరులుగా ఉంటాము ఆత్మపరంగా. కాబట్టి నేను తోటి సోదరాత్మకి దుఃఖాన్ని కలిగించను. సర్వేజన సుఖినో. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ. ఈ పంచతత్వాలతో కూడుకున్నటువంటి ప్రకృతి యొక్క ఆపరేటర్స్ ఏదైతే ఉందో దాని నుండి నీవు పొందాలి. అంటే నేను దేహము అన్న స్థితి నుండి ఇప్పుడు వర్తమానంలో ప్రతి ఒక్కరూ నేను 24 గంటలు దేహము, దేహ సంబంధాలు, దేహం యొక్క ఎంటర్టైన్మెంట్, దేహానికి 3 పూటల భోజనము, దేహానికి 3 పూటల స్నానము, అంతా క్లీనింగ్, ఎవ్రీథింగ్ ఫర్ ఓన్లీ బాడీ. బట్ బాడీ ఈజ్ యువర్ సబార్డినేట్, యు ఆర్ నాట్ ద బాడీ. సో నీ సబార్డినేట్కి బంట్రోతుగా ఉన్న వాడికి ఇంత పుష్కలంగా నువ్వు చేస్తున్నావే, దాంట్లో నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావు? ఈ వజ్రము, ఇది ఆత్మ అనేది వజ్రము, శరీరం అనేది కేవలం పెట్టి మాత్రమే. సో పెట్టి యొక్క భ్రాంతి నుండి బయటికి కలుగునాయన అంటున్నాడు. భూత ప్రకృతి మోక్షం చ. అప్పుడు అటువంటి వాడు ఏ విదుర్యాంతి అంటే ఎవరైతే ఇంత ఈ యొక్క సత్యమైన ఖచ్చితమైన ఈ జ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకొని ఆచరణలోకి పెడతారో ఏ పరం భగవంతుణ్ణి వారు మాత్రమే తెలుసుకుంటారు. ఇంకా ఎవరు కూడా తెలుసుకోరు అని అర్థం అనమాట. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఏం చెప్పాడు భగవంతుడు? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు. ఆ కొద్ది మంది తెలుసుకునే వాళ్ళ గ్రూప్లోకి మీరు రావాలంటే ఏం చెయ్యాలో నేను చెప్తున్నాను భగవద్గీత ద్వారా. అది తత్వజ్ఞాన కోణంలో చెప్తున్నాను. అదే ఆధ్యాత్మిక రహస్యాలు. ఇక్కడితో మనం ఈ యొక్క పాఠం చర్చ ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలలో భాగంగా దైవతత్వాన్ని గురించి విశ్లేషణాత్మక ప్రసంగం చేసిన శ్రీ తిరునాథ్ గారికి ధన్యవాదాలు.